ఏమాత్రం అనుమతి లేకుండా జిల్లా పరిషత్ మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె చైర్పర్సన్గా ఎన్నికయ్యారని, ఆమెకంటూ ఒక వ్యక్తిగతంగా ఒక ఛాంబర్ ఉంటుందన్నారు. అక్కడ ఎవరి ఫోటో పెట్టుకోవాలి లేదన్నది ఆమె వ్యక్తిగత విషయమని, కానీ దీనిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఫోటో విసిరి పడేయాలని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు ఎమ్మెల్యేలుగా గెలిచింది ప్రజా సమస్యలు తీర్చడానికా లేక ఫోటోలు క్లీన్ చేసి మూలికలు కొట్టడానికే అంటూ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. అసలు ఫలానా వారి ఫోటోను పెట్టుకోవాలని ఏ చట్టంలో రాసి ఉందో ఎమ్మెల్యే సురేంద్రబాబు, దగ్గుపాటి, ఎంఎస్ రాజు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి చట్టమే ఉంటే అధికారులకు నోటీసులు ఇచ్చి తొలగించే విధంగా చూడాలి, కానీ మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి అనుమతి లేకుండా మీరు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యేలు జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పరిషత్ సమావేశానికి ఈ జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు 14 మంది, 2 పార్లమెంటు సభ్యులు ఎన్నికైతే ఈరోజు జరిగినటువంటి సమావేశానికి కేవలం 3 కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కళ్యాణదుర్గం, అనంతపురం, మడక్సిర శాసనసభ్యులు 3 ఈరోజు జిల్లా పరిషత్కు 11:30కు వచ్చి 11:30కు సమావేశానికి వచ్చి అక్కడి నుండి నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్కి వెళ్ళి ఒక బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతుంటే ఆమె అనుమతి లేకుండా ఆమె ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టిందని చెప్పి నానా యాగి చేసి ఈరోజు వీళ్ళేనా ఎమ్మెల్యేలు అంటే ఇట్లాంటి వాళ్ళనే ఎన్నుకొనిండేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పద్ధతిలో, దిగజారినటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని తీసేయండి, బయటేయండి అని చెప్పేసి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అయ్యా, మీరు ఈరోజు పబ్లిసిటీ కోసం వచ్చారా, లేదంటే ఈ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలా, ఈ జిల్లా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలా అని చెప్పి ఆలోచన చేయడం కోసం వచ్చారా, కేవలం పబ్లిసిటీ కోసం వచ్చారా? తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక, ఈ రోజుకి కూడా రైతన్నలకు అకాల వర్షాలతో ఈరోజు పంట అంతా తీవ్రంగా నష్టపోతా అంటే ఏ ఒక్క రైతన్న కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ ఒక్క రైతన్నని పరామర్శించి ఓదార్చినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, కనీసం కింద పైన కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా, మరి ఈ రైతన్నలకు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎక్కడైనా హెక్టారుకో లేకపోతే ఎకరానికో ఇదిగో ఇంత ఆర్థిక మొత్తం మేము సాయం చేస్తాం, ఈ రైతన్న కుటుంబాలని మేము నిలబెడతామని చెప్పి ఎక్కడైనా ఒక్క కుటుంబానికి మీరు అండాదండాగా నిలబడినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలకు పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తా ఉంటే రైతు కూలీలకు ఈ రోజు కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీని మీద మీరు మాట్లాడగలుగుతారా? ఈరోజు ఆర్డీటీ ఈ రోజుకి రెన్యువల్ కాక ఈరోజు లక్షలాది మందికి సహాయ సహకారాలు అందించేటువంటి ఆర్డీటీని గొంతుకొస్తా ఉంటే ఈరోజు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నించడానికి, అడగడానికి, తీర్మానం చేయడానికి మీకు మనస్సు అంగీకరించలేకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న చిలమత్తూరులో మీ సాక్షాత్ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ పార్టీ నాయకులే దాదాపు 1,60,60,00,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఊడ్చేసుకున్నారు, దోచేసుకున్నారు, ఈ గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి వాపోతా ఉంటే ఈరోజు ఆ యొక్క అవినీతి పట్ల ఎందుకు ఈరోజు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు హంద్రీ నీవాకు సంబంధించి కావచ్చు, సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటే అన్ని అంశాలను కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక మహిళ ఈరోజు బీసీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి గిరిజమ్మ గారి అనుమతి లేకుండా ఆమె ఛాంబర్లోకి వెళ్లి నానా యాగి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొనిండేది ఈరోజు ఫోటోలు దుడ్చడానికి, ఫోటోలు తీసేయడానికి, ములికీలు కొట్టడానికి, దీనికోసమేనా మీరు ఎమ్మెల్యేలు? మీరు ఎన్నికైన తర్వాత ఈరోజు ఈ జిల్లాకు జరుగుతూ ఉన్నటువంటి మంచి ఏంది, ఈ జిల్లాకు మీరు సాధించినటువంటి ఘనకార్యాలు ఏందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే ఈ శాసనసభ్యులు మా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారికి తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా చట్ట ప్రకారం ఆమె తనకు నచ్చినటువంటి తను మెచ్చినటువంటి నాయకుని ఫోటో ఎందుకు పెట్టుకోకూడదు? ఏడైనా మీ చట్టంలో ఏడైనా రాసినారా? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా ప్రత్యేకంగా చట్టం ఏమైనా రూపొందించారా?
ఆమె చైర్మన్ తన వ్యక్తిగతమైనటువంటి ఛాంబర్లో తనకు నచ్చినటువంటి ఫోటో పెట్టుకునేటువంటి హక్కు ఆమెకు ఉంటుంది. ఒకవేళ లేదు, అధికారులంతా మీ వల్లే కదా, ఏ చట్టం మేరకు లేదో మీరు నోటీస్ ఇవ్వండి, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అధికారులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. మీరెవరు ఆమె ఛాంబర్లోకి వెళ్ళడానికి, ఆమె అనుమతి లేకోకుండా ఆమె ఛాంబర్లోకి వెళ్ళడానికి మీకు ఉన్నటువంటి అధికారాలు ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంటే ఈ జిల్లాలో మీరు బలమైనటువంటి సందేశం ఇవ్వడానికి, అంటే చైర్మన్ ఛాంబర్లకైనా దూరుతాం, ఎవరినైనా ఎవరు అంతైనా చూడగలుగుతాం, మేము ఎవరిని లెక్క జమ చేయము, మేము మా యొక్క సంస్కృతి ఇది అని చాటి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, భయభ్రాంతులకు గురి చేయడమే మా లక్ష్యం అని చెప్పి చాటి చెప్పుకోవడానికైనా మీరు ఈ పందాన్ని అవలంబిస్తాండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మీరు దయచేసి చరిత్రహీనులుగా మారద్దండి, ఈరోజు ఈ జిల్లా అభివృద్ధిలో భాగం కండి అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించి వాళ్ళకి తెలియజేస్తూ తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.